నేను ఎవరికి హగ్గిస్తే నీకెందుకే? పింకీరా 2000 రూపీస్ ఖర్చు పెట్టాను. ఎవరితో మాట్లాడుతుంటుంది ఏంటి? రేయ్ మళ్ళీ నీ సోద మొదలెట్టకరా ప్లీజ్. ఆ పాప్కార్న్ నాది. ఈ అమ్మాయి ఎవరో? మా మామయ్య కూతుర్రా. మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగుదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను. మాట్లాడొద్దండి. ఓకిరి ఏదో తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్. నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి. ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్. పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్ నా చెయ్యి లాగాడనని వీడే. అవునా? వాడంతనే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? హాయ్ సిద్ధు, నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. రాలేదే? మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నిన్ను? నీకోసం ఎంత ఖర్చు పెట్టాను? అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. నిజంగా అన్నయ్య, వాడెవడో నాకు తెలీదు. రోజు ఈ టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి అన్నయ్య. నీ ప్రతాప్ చూపించు. వాడిని వదలొద్దు. నేనెవరో నీకు తెలీదా? ఓకే. దీనికేం తక్కువ లేదు. పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. అంతేబా అయిపోయింది. కొంచెం తోస్తారా భయ? స్టార్ట్ అయిపోయింది. వాడి పారిపోయాడు, నేను ఆగిపోయి. ప్లీజ్ కనబడకుండా కొట్టండి. నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు? చిక్ 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 అని. ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా. తొక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో 1 తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడు మీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమా, ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో. స్వాతి ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా వెళ్ళండి వెళ్ళండి అమ్మా. మడత్తి. ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా. ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు. ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదా, చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ 2nd ఇయర్ కదా, చూస్తా. డోంట్ వరీ, ఐఎమ్ ఓకే.
ఇంకోసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఆట. నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాల దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు. అబ్బా వదిలేవే, వాడు అంతేదో కాదు. నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు. నాకైతే లవ్ స్టోరీ ఇష్టం. కత్తి లాంటి అమ్మాయిని చూసాను బావా, ఫస్ట్ టైం. అమ్మాయి కూడా నన్ను చూసింది. నువ్వు కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడేవనుకో ఈజీగా పడిపోతుంది బావా. ఏం లేదు, నా ఫ్రెండ్ జోక్ వేసాడు. నువ్వు చెప్పు స్వీట్. జోకా? హలో, సిగ్నల్ సరిగ్గా లేవు ఇక్కడ. క్లియర్ గా వినిపిస్తుంది కదా, పెట్టే. నువ్వు అసలు నా ఫ్రెండేనా? కాదు, అమ్మాయిలకు ఫోన్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ నీ ఫోన్కి వస్తే అవుట్ గోయింగ్ కాల్స్ నా ఫోన్ నుంచి చేస్తావు చూసావా? అప్పుడు నేను నీ ఫ్రెండ్ కాదు. నీకేమో ఫ్రెష్ పరిచయాలు, కొత్త కొత్త రిలేషన్షిప్. నాకేమో కొత్త కొత్త ఎనిమీస్, ఫ్రెష్ గాయాలు. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. అమ్మాయిల అందాలు నీకు, వాళ్ళ అందాల ఎటాకులు నాకు. కడుపు రగిలిపోతుంది బావా. అయినా నేను నీ ఫ్రెండ్ కాదు. కాను కాను కాను. నా బండి సర్వీసింగ్ ఇచ్చాను, నీ బండిది. నా బండి కింద స్టార్ట్ అవ్వదు కదా బావా. నీ కడుపు నొప్పిరా? నాకా? ఎప్పటి నుంచి బావా? భరించలేని నొప్పి బావా. కడుపులో పేగులు రింగులు అడిపోతున్నాయి. ఆపరేషన్ చేసేటప్పుడు బతకరు బావా. పద గీత, ఒకసారి నీ బండి. ఇది కడుపు నొప్పి, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. సారీ, నేను నోట్స్ రాసుకోవడానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. రాసుకోమరు బావా, రాసుకోమరు. నేను చచ్చిపోయిన తర్వాత నా సమాధి మీద కూర్చొని నోట్స్ రాసుకోమను బావా. ఆగలేడు బావా, ఆవిడ వెళ్ళిపోద్ది. డాక్టర్ అమ్మా, డాక్టర్. అవతల మనిషికి ప్రాణం మీద వస్తే నీకు నోట్స్ ఇంపార్టెంటా? చదువు ఉంటే సరిపోదమ్మా, కాస్త హ్యూమానిటీ కూడా ఉండాలి. మరి బావా, ఈ అమ్మాయి బండి మీద గానీ నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, పూర్తి చేస్తా. కనీసం ఈ బండి మీద డెడ్ బాడీ అన్న తీసుకెళ్ళు. నువ్వు ఎక్కేసావుగా, అంతే. బావా ఫేస్ మొమైత్ ఖాన్ బావా, బాడీ ఏమో సేమ్ చార్మి బావా. ప్రామిస్ బావా. బాబా నన్ను ఫస్ట్ టైం చూసిన విన అమ్మాయి బావా. వెళ్ళిపోతుంది, పట్టుకోబా. ఏయ్, నీ లోతైన కళ్ళలో దూకి ఈత కొట్టాడు బావా. ఇంగ్లీష్ చెప్పా. Excuse me. He wants to jump in your deep eyes and swim. నీ పెదాల రంగులు దోచాను. ఇంగ్లీష్ చెప్పా. He wants to steal your lipstick. బావా చూసా బావా, సిగ్గుతో ఎలా తలవంచుకో. సిగ్గుతో కాదు, చిరాకుతో. అయినా ఇలా జర్నీలో చెప్పడం ఏంట్రా, అసహ్యంగా ఉంది. జీవితమే ఒక ప్రయాణం బావా, దాన్ని ప్రేమ ప్రయాణంగా మార్చుకోవాలి. బావా ఫ్లోలో పని వచ్చింది బావా. ఇది కూడా చెప్పే బావా, నీకు తల మీద చెప్పి. He's saying life is a journey. Why not make it a love journey? అబ్బా నువ్వు కేక బావా. చూసావు బావా, ఓర్ని ఎందుకు లాగేవరా? అని ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గర అయితే అంత మేలు బావా. చూస్తాను ఏదో అయిపోతుంది బావా. ఏ వదలే, మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. తిప్పావా. నేను ఎందుకురా తిప్పాలి? ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. రాజు వాళ్ళని పట్టుకో. ఏయ్, ఆగండి. ఏయ్, దా. మనిషి వచ్చేస్తున్నావు ఏంటి బావా? భాగ్యం రా, కమాన్ టేక్ స్వీట్స్. ఈ విజయం నా ఒక్కడిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ. మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులు వేస్తే తోలు తీస్తాను రా. అవి టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. ఏ నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసేయడం కరెక్ట్ అంటారా?
చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మతి లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? ఆ బంగారాజు కడుపు నొప్పి అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడు, దొంగ కొళ్ళు పట్టేవాళ్ళ. అసలు మావయ్యకి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంట వంట లేదు, పోలీసులు రావటం. మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి. రే, నువ్వు నోరు మొయ్యరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ ఇన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టు, బై. ఏంటి వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రే సిద్ధు, సీరియస్ గా తీసుకోరా, నువ్వు చేసిన తప్పే. రే, ఆ బంగారాజు గారు వచ్చి ఎమోషనల్ గా హెల్ప్ అడిగాడు, మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే ఆ బంగారాజు గండి. అక్క నింటున్నా. అక్క నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కనిపెట్టేసారంటే నా జల్ది. సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టగా నిలబడి హార్న్ కొట్టరా? అవును మరి, మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మీది అదే బ్రాండేనా? మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్ లో పెట్టుకో. సారీ, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళ కొడవా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see he's dead. అంకుల్, ఐఎమ్ సారీ, నేను తీసుకెళ్తాను. రే సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు? సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. కూర్చోరా, వెనక్కి కూర్చో. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకు ఇష్టం. వాళ్ళందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ళ కోసం పాజిటివ్ గా ఆలోచిద్దాం అనుకున్నా వాడు ఆ ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు హలో గీత, స్వాతిని తీసుకుని టెర్రస్ పైకి రా. ఇప్పుడా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దునే వచ్చారేంటి? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ స్వాతి.
హ్యాపీ బర్త్డే టు యూ. దా వదిలే ఏంటి వదిలే అంత దూరం నుంచి తీసుకొచ్చింది వదిలేయడానిక? వదిలే. నీకు గిఫ్ట్ ఇచ్చింది ఆ పక్షిని కాదు, దాని స్వేచ్ఛని. సో కమాన్ బర్త్డే గర్ల్, లెట్ ఇట్ ఫ్లై. వదిలే.